ఒంగోలు నగరంలోని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారి నివాసం నందు వారి కుమార్తెలు దామచర్ల అనిషాలక్ష్మి, దామచర్ల తనుజాలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాలెంట్ ట్రస్ట్ యొక్క వివరాలు మీడియాకు తెలియజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును మెరుగుపరచడమే డీజేఆర్ ట్రస్ట్ లక్ష్యమని ఈ సందర్భంగా వారు మీడియాకు తెలియజేశారు. ఇవాళ ఒక కొత్త ఆలోచనతో 6వ తరగతి నుంచి 10th వరకు పిల్లల సెకండరీ ఎడ్యుకేషన్ అప్పుడు మెరిట్ బేస్డ్ ఉన్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. దానికోసం రేపు మేము హర్షిని కాలేజ్లో టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మెరిట్ బేస్డ్. సో 5th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరికైతే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఫర్దర్ సపోర్ట్ కావాలి అనుకుంటున్నారో. అండ్ ఆ మెరిట్ బేస్డ్లో మేము 50 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఎవరైతే టాప్ చేశారో వాళ్ళకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఎడ్యుకేషన్ మేమే చూసుకుంటాం. వాళ్ళ ఎడ్యుకేషన్ స్కూల్ ఫీజు కానీ, వాళ్ళ యూనిఫామ్స్ కానీ, పుస్తకాలు కానివ్వండి, ఆ ఖర్చు అంతా మేమే భరిస్తాం. వాళ్ళకి ప్రాపర్గా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తాం. తప్పకుండా 5వ తరగతి పిల్లలు ఎవరున్నా కూడా అవసరాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపొద్దున హర్షిని కాలేజ్లో ఎగ్జామ్ రాయండి. మీరు కనుక మెరిట్ బేస్డ్గా క్వాలిఫై అయితే తప్పకుండా మీకు స్కాలర్షిప్ వచ్చి మీరు ఏ ప్రాబ్లం లేకుండా చదువు కంటిన్యూ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. ఎంతమందైనా రావచ్చండి పిల్లలు. మేము 50 మందికి ఇస్తాం. మేము ముందుగా 50 మందికి ఇద్దాం అనుకుంటున్నాం.